శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రతి కార్యక్రమంలో ఆటంకాలతోటే నెరవేరుతూ ఉంటాయి. కార్యాలు నెరవేరుతూ ఉంటాయి కానీ ఆటంకాలతో నెరవేరుతూ ఉంటాయి, ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి. అనారోగ్యంగా ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికే కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు తప్పవు. చేసిన తప్పును చేయని తప్పుకు శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఎవరో చేసిన తప్పుకు శిక్ష అనుభవించి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు సంతకాలు పెట్టే ముందర, డ్రాఫ్ట్ మీద సంతకాలు పెట్టే ముందర చాలా జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు పెట్టండి. ఆ చిన్న సంతకమే మీ జీవితాన్ని ఒడిదుడుకులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ మానసికమైన శాంతి దొరకదు. ఎప్పుడు అశాంతిగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. నా వారు అనుకున్నటువంటి వారే నిన్ను మోసగించడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఎవరిని నమ్మకుండా సాధ్యమైనంత వరకు మీ పనిని మీరే చేసుకోవడము, ఆ చేసే పనిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము మంచిది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు ఎక్కడ కూడా మీడియేటర్గా, మధ్యవర్తిగా ఎక్కడ కూడా మీరు తిరగకండి. మధ్యవర్తిత్వం నెరవేర్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ దోషము, ఆ తప్పులు మీ మీద రావచ్చు. మీకు లేనిపోని శిక్షలు అనుభవించవలసినటువంటి ఒక విషయం రావచ్చు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది పెట్టుకోకండి. ఎవరికి కూడా సంతకాలు పెట్టకండి. ఎక్కడైనా ఆఫీసులో ఎక్కడైనా ఏదైనా సంతకం పెట్టాలంటే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి మాత్రమే సంతకాలు పెట్టండి. దానివల్ల మీకు ఇబ్బందుల నుంచి కొద్దిగా దూరం పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాయం ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రుణం చేయవలసి వస్తుంది. ఆ రుణ బాధలు కొన్ని మిమ్మల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వారికి మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు రావడము, ధన నష్టము, ధాన్య నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము, ఇటు ఇతరత్ర వ్యాపారస్తులకు వాళ్ళకైతే ధన నష్టం రావడము, అనుకోని ఆపదలు రావడము రెండో వారంలో జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది కదా అని చెప్పి అన్నిటికీ చేయకండి. ఓపికతో ఉండండి. మీ ఓపికనే, మీ సహనమే మీకు మంచి యొక్క దారి చూపిస్తుంది. అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఓపికతో, సమయం ఆలస్యమైనా సరే నిరీక్షణ చేసుకుంటూ ఓపికతో ఉండండి. కార్యక్రమాలు నెరవేరుతాయి సింహరాశి వారికి. మొదటి వారం మంచిది. ఇక రెండవ వారంలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు. ఆ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది కొంతవరకు. కాబట్టి దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ ప్రయాణాలలో కొంతమంది నీచులు కలిసి నీతో స్నేహితం చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు చెడు అలవాట్లు కావడము, ఉన్న విలువ కాస్త వెళ్ళిపోవడము ఉంటుంది. ఆ నీచుల వల్ల ప్రమాదం జరిగేటువంటి ఒక స్థితి కనబడుతూ ఉంది. కాబట్టి పరిచయాన్ని చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ నెల రోజులు ఈ సింహరాశి వారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం చాలా బాగా ఉంటుంది. కానీ రకరకాలైనటువంటి ఒక కష్టాలు వచ్చి డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ పని ముట్టుకున్నా, ఎవరిని మాట్లాడించినా ఏదో ఒక రకమైన ఒక అపనిందనో లేక ఇతరత్ర విషయాలు మీ మీద చుట్టుకునేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది మూడవ వారంలో. ఎవరితో మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా
చాలా జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి లేనటువంటి ఒక జీవితాన్ని గడపవలసి వస్తుంది. అందుకే తలకు మించిన పనులు పెట్టుకోకండి. ఉన్న పని ఏదో అదే చేసుకుంటూ లాభాలు వచ్చినా రాకున్నా ఉన్న పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ కలహాలు, ఏదో ఒక రకమైన కలహాలతోటి జీవితం గడుస్తూ ఉంటుంది. తన వారు, తనకు ఆత్మీయులు, తన దగ్గరి వారు అనుకున్నటువంటి వారి చేతనే కలహాలు ఏర్పడి, నిష్ఠూరాలు ఏర్పడి, విరోధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఆడంబరాలన్నీ కూడా తగ్గించుకోండి. దానివల్ల కొంత ధనము మీకు నిల్వగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. స్థాన చలనాదులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఇటు డబ్బు నష్టము, అటు ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో బయట ఈ రెండు దిక్కులా కూడా ఈ నెలలో మీకు అంత మంచిగా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ, ప్రతి ప్రయాణాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఈ నెలలో మీరు ప్రతిరోజు ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ఆ లలితా త్రిపుర సుందరీ దేవి మిమ్మలను కరుణించి మీకు మంచి సమయాన్ని ఏర్పరుస్తుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేస్తే, ప్రతిరోజు కూడా ఒకసారి చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి సుఖంగా జీవిస్తారు.